విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. దాసన్నయ్య గారు మధ్యలో ఏదో సంథింగ్ లాస్ వచ్చింది, ఏదో సంథింగ్ డౌన్ ఫాల్ అయ్యారని చెప్పారు ఆర్థిక పరంగా. డౌన్ ఫాల్స్ అనేది ఎప్పుడు ఉన్నాయండి ఆయనకి, ఎప్పుడు కూడా డబ్బుల కోసం చూసుకోలే. ఆయన సంపాదించిన డబ్బుల్లో ఎవరు సంపాదించలేదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎంత సంపాదించాడో అంత ఖర్చు పెట్టేస్తాడు ఆయన. ఓకే, ప్రాపర్టీస్ కోసం చూసుకోవాలి ఆయన. అసలు ప్రాపర్టీస్ అంటే ఇదివరకు పద్మగారు కొన్నారు తప్ప ప్రాపర్టీస్, గురువు గారికి ప్రాపర్టీస్ అనేది ఉండేది కాదు అసలు. ఓకే, ఆ సెన్సే లేదు ఆయనకి. ఇప్పుడు ఏమన్నా ఆస్తులు ఉన్నాయంటే పద్మగారే. ఆయన పద్మగారు కొన్నాయి, అదే కొన్నాయి, అదే డబ్బులు ఆయన ఇచ్చినా పద్మగారు కొన్నాయి. ఆయనకి ఆస్తి సెన్స్ లేదు. ఎంతసేపు నేను పెద్ద డైరెక్టర్ కావాలి, మంచి డైరెక్టర్, మంచి సినిమాలు తీయాలి అనే జాస్ తప్ప ప్రాపర్ చాలా మందికి వచ్చిన తర్వాత ముందు సెటిల్ అయిపోదాం ఇంతెందుకండి. ఎవరైనా సినిమాలు తీస్తే ముందు వాళ్ళు ఇల్లు సర్దేసుకుంటారు ముందు ఫైనాన్స్ తీసుకుని. అవును, తెలుసా మీకు? ఈయన అలా కాదు, ఈయన ఎదురే వెళ్ళి తనకున్న డబ్బులు ఆస్తులు తాకట్టు పెట్టి మరి సినిమాలు తీశాడు ఆయన. ఓకే, మరి ఎవరు అంటే ఒక విధంగా అందుకని ఆయన బోళాశంకర్ కూడా అన్నారు మీరు చాలా మంది, మీకు తెలుసో తెలీదు, ఆయనకు టైటిల్ ఉంది బోళాశంకరుడు. ఎవరన్నా వచ్చి కాళ్ళ మీద పడు ఏమీ లేదు. ఎవరో కామెంట్ కూడా చేశారు, కత్తితో పొడిచి వెళ్ళిపోయాడు ఒకడు. ఎవరిని? ఒకడిని గురువు గారిని కత్తితో పొడిచి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే పర్లేదు లేవయ్యా అని క్షమించేసే మనస్తత్వం దాసనారాయణ గారు. అందుకే పరిశ్రమ పెద్ద అయ్యాడు ఆయన, గాడ్ ఫాదర్ అయ్యాడు ఆయన. ఓకే, ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా క్షమాగుణం ఉండాలి. అది అందుకనే, లేకపోతే ఇప్పుడు ఒక సమస్యను పరిష్కరించలేని వాడు పెద్ద ఎలా అవుతాడు ఆయన? దాసనారాయణ గారు భోజనం పట్ల ఎలా ఉండేవాళ్ళు? అంటే భోజనం ప్రియుడా? భోజన ప్రియుడు ఆయన. ఓకే, భోజన ప్రియుడు. ఆయన భోజన ప్రియుడే కాకుండా ఆయన వెంట 10 మంది లేకుండా ఎప్పుడు తినేవాడు కదా ఆయన. ఓకే, ఆయన ఇంట్లో ఎప్పుడు కూడా రోజుకు 50 మంది తింటారు ఆయన. డబ్బులు లేనప్పుడు కూడా ఆయన అప్పులు చేసి మరి భోజనాలు తెప్పించి పెట్టిన ఘనత వ్యక్తి దాసనారాయణరావు గారు. ఎందుకంటే స్టాఫ్కి ఓకే దాదాపు 50 మంది ఆయన కోసం వచ్చేవాళ్ళు, అందరూ దాదాపు పనిచేసేవాళ్ళు అందరూ కలిసి దాదాపుగా 50 మంది ఉంటారు. 50 మంది భోజనాలు అక్కడే. ఓకే, ఒకవేళ డబ్బులు ఇబ్బంది ఏదైనా ఉందనుకోండి, ఎవరి దగ్గర తీసుకుని ముందు భోజనాలు తెప్పించేవాడు ఆయన. ఆ ఇబ్బంది కూడా పడ్డాడు ఆయన. అయినా కూడా ఈ చారిటీ కార్యక్రమాలు ఆపలా. నెల కొంతమందికి డబ్బులు పంపించేవాడు ఆయన. ఆర్టిస్టులకి, కాంతారావు గారికి కూడా పంపించాడు ఆయన. ఓకే, కాంతారావు గారు లాంటి వాళ్ళకి, ఆర్టిస్టులకి, దెబ్బతిన్న వాళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల ఇంత డబ్బులు పంపించేవాడు ఆయన దాసనారాయణ గారు. ఓకే, అందుకనే కాకపోతే ఏంటంటే పూర్వజన్మ ఫలం అనుకుంటాను ఆయన పోవటం, సడన్గా పోవటం. లేకపోతే ఆయన అలా పోవాల్సిన మనిషి కాదు ఆయన.